అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ ఫైనెస్ట్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా చల్లగా ఉంటుంది కదా. టుడే గాడ్ ఇస్ సేయింగ్ యూ ఆర్ హియర్ ఫర్ అ రీజన్. చాలామంది భయంకరమైన అవస్థల్లో ఉన్నారు, అగ్నిలో కాలుతూ ఉంటున్నారు, అగ్ని వంటి శ్రమల్లో ఉన్నారు, అగ్నిలో మరి చాలామంది పాపాలు చేస్తూ అగ్నిలో పడేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి వరకు నువ్వు ఉండాలని యూదాపత్రిక 23వ వచనం నుంచి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అలాగే పైన 22లో సందేహపడు వారి మీద కనికరము చూపడి. టుడే గాడ్ ఇస్ సేయింగ్ నీవు నేను ఎలాగ దీవిస్తున్నానంటే, నీవు అగ్నిలో ఉన్నవాడిని నువ్వు లాగే అంత గొప్ప శక్తిని నేను నీకు దయచేస్తున్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఒకసారి ఒకరి ఇల్లు కాలిపోతుందంట, బాగా మంటలు బాగా ఉంటుండగా ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ బీరువానే పట్టుకొని ఉందంట. అందరూ అంటున్నారంటే, ఏంటమ్మా ఏముందా బీరువాలు, డబ్బులా, నగల, చీర ఉంటే ఉండని, నువ్వైతే బయటికి రా అంటే ఆమె అంటుందంట నా బీరువా, నా బట్టలు, నా బంగారం, నా డబ్బులు అని అలాగ పట్టుకొని ఉందంట. అప్పుడు వాళ్ళు అక్కడ బయటికి లాగేవారు ఒక మాట అన్నారంట. ఏమన్నారంటే, నువ్వు బ్రతుకుంటే ఇంకొక బీరువా, ఇంకా చీరలు, ఇంకా బంగారం, ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు, నువ్వైతే బయటికి రా అమ్మా, నువ్వు అవన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు, నువ్వు బయటికి రా అని రక్షించారంట ఆ స్త్రీని. కొంతమంది అలాగే అవివేకంగా ఉంటారు, సందేహంతో ఉంటారు. అలాంటి వారిని రక్షించడానికి దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానం దయచేయనుగాక. అగ్నిలో నుండి నువ్వు అనేక మందిని నువ్వు రక్షించబోతున్నావని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. నరక మంటల్లో కాలిపోవడానికి సంసిద్ధంగా ఉన్న వారిని ఒక్కరిని పట్టుకొని బయటికి లాగితే ఎలా ఉంటుందో అలాగ దేవుడు నేను వాడుకోబోతున్నాడు. ఈరోజు ఈ ప్రామిస్ వింటున్నావు కదా, దేవుడు నీకు అధికారం, ఆధిక్యత దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ యూ రెసిస్టెన్స్ పవర్ ఫ్రమ్ ఫైర్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో ఉండి కూడా రక్షింపబడ్డారు, దేవుని కాదన్న. అలాగే నీవు కూడా అగ్నిలో ఉన్న వారిని నువ్వు రక్షించడానికి దేవుడు నేను వాడుకుంటున్నాడు. భయంకరమైన పాప బంధకంలో, శాపంలో, దరిద్రంలో ఉన్న వారిని నువ్వు రక్షించడానికి దేవుడు నేను వాడుకోబోతున్నాడు. యోసేపు మనం చూసినట్లయితే ఒక్క దేశం కాదు, సమస్త దేశంలకు ఆహారం ఇచ్చిన వాడుగా, అనేక దేశాలను రక్షించిన వాడుగా యోసేపు ఒక్కడు నిలబడ్డాడు. అలాగే దేవుడు నిన్ను అలాగ నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చి నీ వాగ్దానం యూదా 1:23 ప్రకారము అగ్నిలో కొందరిని నువ్వు రక్షించడానికి సంసిద్ధంగా ఉండు. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మా మాటల ద్వారా నువ్వు ఇచ్చే కృపావరాలు, తలాంతుల ద్వారా అయ్యా నాయన, నీవు నాయన ప్రభా మమ్మల్ని ఉంచుతున్నావు అయ్యా, రక్షణ మార్గంలో నడిపించేందుకు అయ్యా యేసయ్య, మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. అనేకులు రక్షింపబట్టకు మమ్మల్ని వాడుకోనండి నాయన. మా తలాంతులు, మా జ్ఞానము అయ్యా తండ్రి, మా యొక్క శరీరాన్ని, మా దేహాలను కూడా నువ్వు వాడుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. అయ్యా నాయన ప్రభ, మేము పాట పాడిన, వాక్యం ప్రకటించిన, పక్కన వారిని కూర్చొని ఓదార్చినా కూడా నాయన వారిని ఆ అగ్నిలోండి రక్షించే జ్ఞానం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఎవరో ఒక భక్తుడు చెప్పాడు, ఎవ్రీవన్ రీచ్ వన్, టీచ్ వన్, క్యాచ్ వన్, సేవ్ వన్ అని. సో మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. కింద కమెంట్లో ఐఎమ్ గోయింగ్ టు రీచ్ వన్, టీచ్ వన్, క్యాచ్ వన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.